వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కేక్ అయితే రెడీ చేసుకుంటున్నామండి. హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అనమాట. ఇది 2025ది. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను రస్మలై కేక్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా బీట్ చేసుకొని దీంట్లో నేను షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసి మంచిగా బీట్ చేస్తాను అనమాట. చూడండి ఎలా బీట్ చేస్తున్నానో. ఇది ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు నేను బీట్ చేసుకుంటాను. చూడండి ఇది ట్రాన్స్పరెంట్ అనేది అయ్యిందనమాట. ఇప్పుడు నేను దీంట్లో వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తాను అనమాట. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. మంచి ఫ్లేవర్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీంట్లోనే నేను ఒక 3/4 కప్పు ఆయిల్, అంటే ఏ స్మెల్స్ లేని ఆయిల్ అయితే యూస్ చేయాలండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేశాను. దీంట్లోనే ఇప్పుడు నేను ఇదంతా బాగా బీట్ చేశాను కదా, దీంట్లో ఒక కప్పు మైదా, దాంట్లో 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూను బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని జల్లించుకొని ఇట్లా యాడ్ అయితే చేసుకుంటాను. దీన్ని ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలుపుతాను అనమాట. దాని తర్వాత బీటర్తో బీట్ చేస్తాను. ఇది ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. చూడండి ఇది చాలా అంటే చాలా సింపుల్గా కేక్ అయితే మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రస్మలై కేక్ కాబట్టి దీని కలర్ అనేది ఎల్లో ఉంటుంది కదా, అందుకని నేను కలర్ అనేది యాడ్ చేశాను అనమాట. దీంట్లో ఒక 2 డ్రాప్స్ కలర్ జెల్ కలర్ అండి, ఇది జెల్ కలర్ని అయితే యాడ్ చేశాను. అందుకని ఇంత ఎల్లో కలర్లో అయితే ఉంది. ఇంతేనండి. చూడండి ఇలా అయితే మనం బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఇప్పుడు మనం బేకింగ్ టిన్ ఒకటి తీసుకొని దాని లోపల ఈ బ్యాటర్ అంతా దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే బేక్ చేస్తున్నాను ఈ కేక్ని. ఇక్కడ 180 degrees 30 minutes అనేది టైం అనేది తీసుకుంటుందండి. 12 minutes ఇంకా రిమైనింగ్ టైం ఉంది అనగానే నా కేక్ చూడండి ఎలా అయితే ఫ్లఫీగా, ఎలా అయితే ఇలా ఎంబోజ్ అయిందో చూడండి. ఇట్లా ఇంత ఫ్లఫీగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నా కేక్ అయితే బేక్ అయిపోయింది. నేను దీన్ని బయటకైతే తీసేసి నేను టెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఒక పిన్ అయితే నేను దాని లోపల గుచ్చానమాట. అది మనకి ఎక్కడ అంటుకోవట్లేదు. అందుకని నేను ఇప్పుడు దీన్ని డీమోల్డ్ అయితే చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ ఇట్లా సైడ్స్ మనము ఒక నైఫ్తో ఇట్లా చేసుకున్న తర్వాత మనం డీమోల్డ్ అయితే చేయాలండి. చూడండి దీనికి పేపర్ అనేది వేసాను కదా, ఆయిల్ అప్లై చేసి పేపర్ వేసాను. ఈ పేపర్ని కూడా మనము తీసేస్తాం అన్నమాట. ఇప్పుడు మన కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీరే చూడొచ్చు అనమాట. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. అండ్ దీని లోపల మంచి నెట్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు నేను 3 స్లిట్స్, ఒక 2 స్లిట్స్ అయితే వేస్తున్నాను అండి. 3 లేయర్స్ లాగా అయితే కట్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక దారం హెల్ప్ తీసుకొని ఇట్లా మంచిగా కరెక్ట్ షేప్ అనేది వచ్చేలాగా కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. ప్లేట్లో తీసుకొని నేను రస్మలైని బయటనే తీసుకున్నానండి. బయట స్వీట్ షాప్ నుండి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కేక్ మొత్తం ఆ రస్మలై సిరప్ ఏదైతే ఉంటుంది కదా, ఆ సిరప్తోనే నేను ఈ కేక్ని అనేది నేను బాగా స్ప్రెడ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను ఏ షుగర్ సిరప్ కూడా వేయట్లేదండి, జస్ట్ ఆ రస్మలై దాంతోనే. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీము నేను అమూల్ వాళ్ళ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దాంట్లో నేను ఐసింగ్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. అది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది పౌడరు. దీన్ని మంచిగా బీట్ అనేది చేయాలండి. దీన్ని టెంపరేచర్ ఫస్ట్ 1 పాయింట్ మీద, దాని తర్వాత 2, 3 అలా పెంచుకుంటూ పోవాలన్నమాట. అలా పెంచుకుంటూ మనము ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీని లోపల ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 3 డ్రాప్స్ వేసి నేను దీన్ని మంచి కలర్ వచ్చే వరకు మళ్ళీ బీట్ చేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు ఇది బాగా గట్టిగా అనేది మనకి రావాలన్నమాట. ఇది గట్టిగా అయ్యేంత వరకు నేను దీన్ని బీట్ అయితే చేస్తాను. ఇది మనకి టెంపరేచర్ని బట్టి ఇది మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. సో దీన్ని మాత్రం ఇట్లా మెల్ట్ అవ్వకుండా ఇట్లానే స్టిఫ్గా ఉండేలాగా మనం బీట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మన విప్పింగ్ క్రీము ఎలా కింద కూడా జారి పడట్లేదన్నమాట. అలా మనం బీట్ అయితే చేసుకుంటాము. చూడండి బాగా థిక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము మన కేక్ మీద అయితే స్ప్రెడ్ చేద్దాము.
కేక్ మీద మనం ఆల్రెడీ రస్మలై సిరప్తో మనము దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం అనమాట. లేయర్ 3 లేయర్స్ మీద కూడా ఒకదానిపైన ఒకటి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇది తిప్పుకుంటూ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది తొందరగా. ఇట్లా స్ప్రెడ్ అనేది చెయ్యాలి. నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదండి, నాకు దీని మీద పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇలా చేసుకొని మా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టాలి అనుకున్నాను కాబట్టి నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నా సెకండ్ లేయర్ కూడా రెడీ అయిపోయిందనమాట. దీన్ని సిరప్ వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అండ్ నా ఐసింగ్ అనేది ఇది బాగా మెల్ట్ అయిపోతుందనమాట. నాకు ఇంకా కొంచెం పర్ఫెక్షన్ అయితే రావాలి ఈ కేక్ ప్రిపరేషన్లో అనేది మాత్రం నాకు అర్థమైంది. బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నా కేక్ అయితే నాకు మంచిగా రెడీ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నా థర్డ్ లేయర్ కూడా నేను స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ మీద కూడా సేమ్ ప్రాసెస్ అనేది నేను అప్లై చేస్తున్నాను. అండ్ మన ఈ రస్మలై కేక్ అయితే అదిరిపోయిద్దని నేను అనుకుంటున్నాను అనమాట. టేస్ట్, స్మెల్ అయితే బేక్ అయినప్పుడే చాలా అదిరిపోయింది. సో తిన్న తర్వాత కామెంట్లో కూడా నేను చెప్తాను ఎలా ఉంది అనేది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ ఐసింగ్ అనేది మెల్ట్ అయిపోతుంది. దీనికి మీకు ఎవరికైనా ఈ ఐసింగ్ మెల్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏంటి అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. నేనైతే చాలా వరకు ట్రై చేసే ఇలా చేశాను అనమాట, ఎక్కడా నేర్చుకోలేదు. సో నేర్చుకోవడానికైతే ట్రై చేస్తాను అనమాట ఎవరన్నా కామెంట్ చేస్తే. అండ్ ఇప్పుడు మన రస్మలై పీసెస్ని అయితే నేను ఒక పీస్లో 2 హాఫ్స్ అయితే చేసి దీని మీద డెకరేట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, గార్నిష్ చేస్తున్నాను. అండ్ మన దగ్గర పిస్తాస్ ఉన్నాయి కదా, ఆ పిస్తాతో కూడా నేను ఇప్పుడు గార్నిష్ చేస్తాను. చూడండి, ఈ డెకరేషన్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం నేను ట్రై చేశాను కాబట్టి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇక్కడ చూడండి, నేను ఈ పిస్తాస్ని ఇట్లా క్రష్ చేసి దీని మీద డెకరేట్ అనేది చేశాను. ఇంకా నేను ఏవి బయట నుండి అయితే ఇంకా ఏం యూస్ చేయలేదు. జస్ట్ రస్మలైని ఒకటి తీసుకొచ్చుకున్నాను. మిగతావన్నీ నా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేశాను అనమాట. చూడండి, ఫుల్లీ సాటిస్ఫైడ్ 2025 న్యూ ఇయర్ కేక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.